చూస్తుంటే భీమిలి టికెట్ కోసం పెద్ద ఫైటే జరిగేలా ఉంది. టీడీపీ తరపున పెద్దగా పోటీ ఉండకపోవచ్చన్న ఆలోచనతో కాస్త గట్టిగానే పనిచేసుకుంటూ వెళ్ళింది జనసేన. సరిగ్గా అదే సమయంలో ల్యాండ్ అయ్యారు గంటా శ్రీనివాస్. భీమిలి టికెట్ తప్ప మరే సీటు అక్కర్లేదు, జనసేన కూడా తప్పుకోవాలి అంటూ అల్టిమేటం ఇస్తున్నారు. మరి భీమిలి మనదేనంటున్న పవన్ కళ్యాణ్ ఇందుకు అంగీకరిస్తారా? భీమిలి టికెట్ ఎవరికి? భీమిలిని డిస్టర్బ్ చేస్తున్నారా? గంటా రాకతో అలజడి మొదలైందా? గతంలో భీమిలి మనదేనన్న పవన్, మరి భీమిలి టికెట్ టీడీపీకా వైసీపీకా? భీమిలి నియోజకవర్గంలో గెలిచింది వైసీపీనే అయినా టీడీపీకి కూడా బలమైన కేడర్ ఉంది. ఒకప్పుడు భీముని పట్నంగా ఉన్న ఈ నియోజకవర్గంలో 2 దశాబ్దాల పాటు టీడీపీదే ఏకఛత్రాధిపత్యం. 1985, 89, 94, 99లో టీడీపీ వరుస విజయాలు దక్కించుకుంది. ముఖ్యంగా ఇక్కడ యాదవులతో పాటు కాపు సామాజిక వర్గానిదే బలం. అందున టీడీపీ జనసేన పొత్తు కారణంగా కాపు ఓట్లు చీలకపోవచ్చనేది ఓ అంచనా. కాకపోతే ఈ 2 పార్టీలు కలిసి నడవకపోతే ఏంటి పరిస్థితి అనే అనుమానం వస్తోంది. పైకి పొత్తు పెట్టుకుని లోన కత్తులు నూరుకుంటే లాభపడేది ప్రత్యర్థే. సరిగ్గా ఇదే టాక్ వినిపిస్తోంది భీమిలిలో. దీనంతటికీ కారణమవుతున్నది గంటా శ్రీనివాసే అన్న చర్చ జరుగుతోంది. 2019లో విశాఖ నార్త్ నుంచి గెలిచారు గంటా శ్రీనివాస్. సాధారణంగా గంటా శ్రీనివాస్ కు ఒకే చోట పోటీ చేసే అలవాటు లేనట్టు కనిపిస్తుంది ఆయన పొలిటికల్ హిస్టరీ చూస్తే. 1999లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 2004లో చోడవరం నుంచి ఎమ్మెల్యే అయ్యారు. 2009లో అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో భీమిలి నుంచి విజయం సాధించారు. 2019లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 5 ఎన్నికల్లో 5 చోట్ల పోటీ చేశారు. ఎక్కడా ఓటమన్నదే లేకపోవడం నిజంగా ఓ రికార్డే. అందులోనూ గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికీ గంటా శ్రీనివాస్ కంటూ ఓ క్యాడర్ ఉంది. ఆ క్యాడర్ చేజారకుండా ఇన్నాళ్లుగా కాపాడుకుంటూ వస్తున్నారని చెప్తుంటారు. అందుకే ఎక్కడ పోటీ చేసినా గెలుస్తాననే ధీమాతో ఉంటారు గంటా శ్రీనివాస్. అయితే ఈసారి నియోజకవర్గం మార్చకుండా విశాఖ నార్త్ నుంచే మళ్లీ పోటీ చేస్తారని అనుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ అంటూ రాజీనామా కూడా చేయడంతో నార్త్ లో ఫిక్స్ అయినట్టే అనుకున్నారు. కానీ ఆయన మాత్రం భీమిలి మాత్రమే కావాలంటున్నారట. 2014లో భీమిలిలో పోటీ చేసి గెలిచాను కాబట్టే తనకు మంత్రి పదవి దక్కిందన్న సెంటిమెంట్ ప్లే చేస్తున్నట్టు చెప్తున్నారు. గంటా శ్రీనివాస్ ట్రాక్ రికార్డ్ చూస్తే ఆయనకు ఏ సీట్ ఇచ్చినా గెలిచేలాగే ఉంటారు. అలాగని నియోజకవర్గాన్ని డిస్టర్బ్ చేస్తే మాత్రం అది ఖచ్చితంగా టీడీపీకే నష్టమనే చర్చ జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో భీమిలి నియోజకవర్గంలో టీడీపీకి బలమైన నేత కనిపించడం లేదు. భీమిలి నియోజకవర్గంలో అవంతి శ్రీనివాస్ కు బలం ఎక్కువ. అందుకే 2014లో ఆయన్ను చేర్చుకుని ఎంపీ సీట్ ఇచ్చారు. ఆ సమయంలో భీమిలి నుంచి గెలిచింది గంటానే. అయితే గంటాకు విశాఖ నార్త్ ఇచ్చి పార్టీలోకొచ్చిన సబ్బం హరికి భీమిలిచ్చారు. సబ్బం హరి చనిపోవడంతో ఇప్పుడు భీమిలి టీడీపీ అభ్యర్థి ఎవరు అనే ప్రశ్న వినిపిస్తోంది. బహుశా అందుకేనేమో తిరిగి భీమిలి టికెట్ అడుగుతున్నారు గంటా శ్రీనివాస్. అయితే టీడీపీలో ఉన్న గ్యాప్ ను జనసేన ఫిల్ చేస్తామంటోంది. భీమిలిలో పోటీ చేసేది తామే అని తేల్చి చెప్తోంది. జనసేన ఇలా అల్టిమేటం ఇవ్వడానికి కారణాలు లేకపోలేదు. 2009లో ప్రజారాజ్యం పార్టీ గెలిచిన 18 నియోజకవర్గాల్లో భీమిలి కూడా ఒకటి. అందుకే ఇక్కడి నుంచి పోటీ చేసేది తామే అని, పోటీకి సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు జనసేన ఇప్పటికే హింట్ ఇచ్చింది. టికెట్ కోసం గంటా ప్రయత్నం చేస్తున్నారని తెలిసినా సరే జనసేన నేతలు మాత్రం తాము ఈ సీటు వదులుకునేదే లేదని చెప్తున్నారు. మరోవైపు ప్రస్తుత టీడీపీ భీమిలి ఇన్ఛార్జ్ కోరాడ రాజబాబు కూడా గంటాకిస్తే అంగీకరించబోనని చెప్తున్నారు. దీంతో భీమిలి రాజకీయం రసకందాయిలో పడింది. భీమిలిలో కాపు యాదవ్ ఓట్లు గెలుపోటములను నిర్ణయిస్తాయి. అందుకే ఈ 2 సామాజిక వర్గాల వారికే ప్రాధాన్యత లభిస్తూ ఉంటుంది. ఈ మధ్య వైసీపీ నుంచి జనసేనలోకొచ్చిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ కూడా భీమిలి టికెట్ ఆశిస్తున్నారని చెప్తున్నారు. అయితే ఎన్నాళ్లగానో జనసేన నేత పంచకర్ల సందీప్ నియోజకవర్గంలో పనిచేసుకుంటూ వెళ్తున్నారు. భీమిలిలో సర్వే చేయిస్తే అభ్యర్థితో సంబంధం లేకుండా జనసేన గెలిచే అవకాశాలున్నాయని ఓ రిపోర్ట్ వచ్చిందట. దీంతో ప్రస్తుతం జనసేన ఇన్ఛార్జిగా ఉన్న పంచకర్ల సందీప్ 2019లో పోటీ చేసి 16,000 ఓట్లు పొందారు. పవన్ కు చాలా సన్నిహితంగా ఉంటూ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉంటున్నారు పంచకర్ల.
నిఖార్సైన జన సైనికుడిగా చాలాసార్లు పోరాటాలు చేసి జైలుకు కూడా వెళ్ళొచ్చారు. దీంతో పంచకర్లపై పవన్ కు మంచి అభిప్రాయం, సానుభూతి ఉన్నాయి. ఒకవేళ పంచకర్లకు కాకపోతే యాదవ సామాజిక వర్గానికి చెందిన వంశీకృష్ణకిస్తే బావుంటుందని పవన్ ఆలోచిస్తున్నారట. కాపులు ఎలాగూ జనసేనకు ఓటు వేస్తారు కాబట్టి వంశీని బరిలో దింపితే అటు యాదవ ఓట్లు కూడా పడతాయని, ఖచ్చితంగా విజయం సాధిస్తారన్న అంచనాలో పవన్ ఉన్నారని చెప్తున్నారు. అందుకే భీమిలి టికెట్ టీడీపీకి వదులుకునే ప్రసక్తే లేదని చర్చించుకుంటున్నారు. భీమిలి టికెట్ పై జనసేన ఇంత స్ట్రాంగ్ గా ఉండడంతో గంటా శ్రీనివాస్ తన రాజకీయ చతురతంతా ఉపయోగిస్తున్నారట. సర్వే చేయిస్తే టీడీపీకే బలం ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారట. భీమిలి టికెట్ కోసం అవసరమైతే టీడీపీ పెద్దలతో పవన్ కు చెప్పించే ఆలోచనలో ఉన్నారట గంటా. మెగా ఫ్యామిలీతో గంటాకున్న పరిచయాలతో ఆయనే స్వయంగా పవన్ అడిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఈసారి ఎలాంటి మొహమాటాలకు తావులేదని పవన్ స్పష్టం చేస్తున్నారట. ఈ నేపథ్యంలో టికెట్ టీడీపీకి దక్కుతుందా, జనసేన దక్కించుకుంటుందా అన్నది చూడాలి.